సంఘం మొత్తానికి అర్థం కావాలి. నువ్వు ప్రార్థన చేయాలి తమ్ముడు. సమస్యలో ఉన్న వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయాలా, ఆ వ్యక్తికి చెప్పి మరీ చేయాలా. నువ్వు ఈ ప్రాబ్లంలో ఉన్నావు, నేను నీకోసం ప్రార్థన చేస్తా, నా దేవుని శక్తి ఏంటో నువ్వు చూసేటట్టు చేస్తా, దేవుడు కార్యం జరిగిద్ది. తప్పకుండా నువ్వే నా దేవుని గురించి తెలుసుకుంటావు. సహజంగా ఇప్పటిదాకా మీకేం చెప్పానంటే, సువార్త ప్రకటించండి 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 అని చెప్పా. ఎంతమంది గుర్తుంది? కొద్దిగా తొందరగా స్పందించండి, నీరసం వస్తుంది. ప్రకటించండి ప్రకటించండి అని చెప్పా. అంటే దేవుని మాట వెదజల్లండి అని. ఇప్పుడు రెండవ మాట మొదలుపెట్టా, శక్తిని చూపండి శక్తిని చూపండి శక్తిని చూపండి అని. ప్రకటించడం ఎంత అవసరమో దేవుని శక్తి ఒక వ్యక్తి చూడటం కూడా అంతే అవసరం. ఇంకా చెప్పాలంటే, ప్రకటిస్తే దేవుని మాటలు వింటాడు, కానీ నువ్వు ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి దేవుని శక్తిని చూసి నీ వెంటబడి దేవుని పాదాల చెంతకు పరిగెత్తుతాడు.